హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. వజ్రాల వేటలో భాగంగా పార్ట్ 1లో కొల్లూరు ఎలా వెళ్ళాలి, దారిలో వచ్చే పులిచింతల ప్రాజెక్ట్ ఎలా ఉంది, అలాగే వజ్రాల వేట ఎలా జరుగుతుంది అనేది చూపించాను కదా. ఈ వీడియోలో కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆ విషయాలు ఏంటనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఇక్కడ దొరికే డైమండ్స్ ఎలా ఉంటాయో కూడా చూడవచ్చు. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకుముందు నుంచి వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం కనీసం ఇప్పుడన్నా చేయండి. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ లేకుండా మేమేం చేయలేం. మీ ఎంకరేజ్మెంట్ మాకున్నంతకాలం మేము ఇంకా కొత్త కొత్త విషయాలు మీకు చెప్పడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి పోతే, ఇప్పుడు ఆ పులిచింతల ప్రాజెక్ట్ అయితే బాగా కట్టారు, బాగానే ఉంది. దానివల్ల ఎన్ని గ్రామాలు నష్టపోయాయి, ఎంతమంది నిరాశ్రయులయ్యారు అనేది అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే మొత్తం మీద 8 గ్రామాలు నీట మునిగి నష్టపోయారు. వాటిలో కొల్లూరు ఒకటి. ఈరోజు ఆ కొల్లూరు గ్రామానికే వెళ్తున్నాం. మీకు తెలుసో లేదో, ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 11 సంవత్సరాలు కంప్లీట్గా నీటిలోనే ఉన్న ఈ గ్రామం ఇప్పుడే బయటపడింది. మరి ఈ అవకాశాన్ని నేను ఎలా వదిలిపెడతాను? అందుకే వెంటనే వాలిపోయా. నా మొదటి వీడియోలో చెప్పినట్లు కోహినూర్ డైమండ్ ఈ కొల్లూరులోనే దొరికింది. అలాగే బ్రిటిష్ వారు కూడా పూర్తిగా ఈ ఏరియా మొత్తం జల్లెడబట్టి కోహినూర్తో సమానమైన లేదా అంతకన్నా విలువైన ఎన్నో వజ్రాలని పట్టుకెళ్ళిపోయారు. అయితే అవి ఎంత విలువైనవి అనేది వారికే తెలియాలి. కొల్లూరులో ఇప్పుడు డైమండ్స్ దొరుకుతున్నాయి. అయితే ఈ విషయం బయటికి ఎలా వచ్చింది? ఫస్ట్ బ్రిటిష్ వారు జల్లెడు పట్టింది, అది చాలా సీక్రెట్గా జరిగింది, ఎవరికి తెలియకుండా. ఆ తర్వాత ఈ విషయం అసలు ఆ డైమండ్స్ దొరుకుతున్నాయని కానీ, అసలు అవి డైమండ్స్ అని కానీ వీళ్ళకి ఎలా తెలిసింది కామన్ పీపుల్కి అనేది ఈ వీడియోలో చూద్దాం. బేసిక్గా కొల్లూరులో ఒక బడి ఉండేది. ఆ బడిలో పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు ఒక ఆయన ఉండేవారు. ఆయన్నే మామూలుగా అందరూ పంతులు గారు అని పిలుస్తుంటారు. అయితే ఆయన పొలంలోనే వజ్రాలు దొరుకుతాం ప్రారంభమైంది. ఆయన పంతులు గారు కాబట్టి ఆయన పొలాన్ని యాజ్ యూజువల్గా పంతులు గారి పొలం అనేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే ఆయన రోజు పొలం వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కానీ లేదా 2-3 రోజులకు ఒకసారి కానీ డైమండ్స్ దొరికేవంట. అంటే కొంచెం షైనింగ్తో ఉండే రాళ్ళు దొరికాయి. అవి ఆయన డైమండ్స్ అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. వాటిని మాత్రం తీసుకెళ్ళి గూట్లో వేసేవాడంట. అయితే ఆయన ఇంట్లో గూట్లో వేస్తే మరి అందరికీ ఎలా తెలిసింది? అదేమైనా చిదంబర రహస్యమా? గూట్లో వేసిన గిర్రం తిరిగి ప్లేట్లో పడింది అన్నట్లు ఎవరి కంట్లోనూ పడి ఉండిద్ది. ఇంకేముంది, మాట నోరు దాటితే పృథివీ దాడుతుందని పెద్దలు ఊరికే అన్నారా? అలాగే అందరికీ తెలిసిపోయింది. జనం ఎగబడి ఎతకడం ప్రారంభించారు. అప్పుడు దొరికినాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి. అయితే నీట ముడగటం వలన ఈ గ్రామం కొంతకాలం తాత్కాలికంగా డైమండ్స్ వేట ఆగిపోయినా ఇప్పుడు మళ్ళీ విరివిగా దొరుకుతున్నాయి. ఇంకా వీడియోలోకి వస్తే, ఇప్పుడే వజ్రాలు దొరికే ప్లేస్ నుంచి వచ్చాం. ఇప్పుడు మీకు కనిపించేదే పంతులు గారి పొలం. ఆ పంతులు గారి పొలం దాటి వచ్చాం. ఆ పంతులు గారి పొలం నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఆ వాటర్ ముంపు వలన అటు వెళ్ళటానికి లేక మేము చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఎండిపోయిన చెట్లు 11 సంవత్సరాలు నీటిలో మునగటం వలన చెట్లకి సరైన పోషణ అందక ఏ రేంజ్లో ఎండిపోయి ఉన్నాయో. ఇది ఏ సినిమా డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో దొరికితే మంచి బాహుబలి సినిమా క్లైమాక్స్ లాంటి ఇక్కడ ప్లాన్ చేస్తారు. ఆ రేంజ్లో ఉన్నాయి ఈ చెట్లు అన్నీ చూస్తుంటే. ఇవి డైరెక్ట్గా చూస్తేనే మీకు ఆ అనుభూతి కలిగిద్ది. అసలు చూడవచ్చు మొత్తం చుట్టూతా ఎటు చూసిన చెట్లు. అంటే ఆ టైంలో ఇది ఎంత పచ్చని ఊరో. ఈ ప్రాజెక్టు వల్ల ఈ రోజున ఎంత దారుణంగా పాడైపోయిందో చూడండి. ఇక్కడ ఈ మెస్సులు చూశారు కదా, బాక్సులు నీట మునగటం వలన మొత్తం పాచి పట్టిపోయి మొత్తం పాడైపోయినాయి. ఆ రోజుల్లో మరి చేపలు పట్టడానికి వాడి ఉంటారు అని నా అనుమానం. చూడవచ్చు ఈ ముంపు నీరు. ఈ రాళ్ళు చూసారు, ఈ ఫార్మేషన్ చూసారా, ఈ హారిజాంటల్ బెడ్డింగ్. అసలు ఇది చాలా అరుదు, కొన్ని చోట్ల మాత్రమే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఫార్మేషన్ ఉందంటే ఈ పరిసరాల్లో పలక కానీ నాపరాయి కానీ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ మొత్తం కొండ చుట్టూతా కొండ ఉంది.
మీకు దూరంగా కనపడుతున్న కొండ ఒకప్పుడు రాజులు పరిపాలించిన ప్రదేశం అంట. అక్కడ నిలబెట్టిన రాళ్ళు, అంటే ఆ కోట కట్టిన రాళ్ళు ఒక్కొక్కటి 6 నుంచి 7 అడుగుల హైటు. మరి అంత పెద్ద రాళ్ళు ఆ హైట్కి దారి లేకుండా, ఎటువంటి సదుపాయాలు లేని కాలంలో ఎలా తీసుకెళ్లారు అనేది పెద్ద మిస్టరీ. అక్కడికి వెళ్దామని మేము ప్రయత్నం చేసాం, కానీ ఈ మీకు కనిపిస్తున్న ఈ కింద కనిపిస్తుంది చూడండి, ఈ మొత్తం ఆ చెట్ల పొదలు మనిషి దూరడానికి కూడా, అంటే మనకి సినిమాల్లో కథల్లో చెబుతుంటారు కాకులు దూరని కారడవి అని, అట్లాంటి కారడవిలాగా ఇది తయారైపోయింది. మనుషులు దూరడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ శిథిలం అయిపోయిన ఇళ్లను. ఒకప్పుడు ఒక అందమైన గ్రామంగా ఉండే ఈ ఇల్లు నీటి తాకిడికి నాశనం అయిపోయినాయి. ఇక్కడ మీరు దూరంగా చూడవచ్చు ఈ పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వాటర్ని స్టాక్ చేస్తారు కదా, స్టాక్ చేసినప్పుడు ఆ వాటర్ వల్ల ఈ గ్రామాలన్నీ ఇట్లా ధ్వంసం అయిపోయినాయి. అయితే ప్రాణ నష్టం ఏం జరిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే ముందుగానే చెప్తారు కాబట్టి. మొత్తం అయితే ఈ చుట్టుపక్కల ఈ చెట్లు కానీ, వీళ్ళు చక్కగా పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు అనుకుంటా ఈ ఏరియా వాళ్ళు. ఎక్కడ చూసినా చెట్లు ఎండిపోయి కనబడుతున్నాయి. ఈ శిథిలం అయిపోయిన ఇల్లు, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొని కట్టుకొని ఉంటారో ఇళ్ళని, కానీ మొత్తం బూడిదలో పూసిన పన్నీర్ లాగా అయిపోయింది. ఈ వల చూస్తున్నారు కదా, ఇంటి పైన వల, ఈ జాలర్లు నీటిలో అక్కడక్కడ ఉంచుతారు, చేపలు అటు ఇటు మూవ్ అయ్యేటప్పుడు ఆ వలలో పడతాయని. కానీ ఈ ప్రవాహం తాకిడికి ఈ చెట్ల మీద, డాబాల మీద ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుపోయినాయి. అందమైన ప్రదేశం అంట, మీకు చూస్తేనే అర్థమైపోతుంది చుట్టుపక్కల చెట్లు కానీ వాతావరణం ఎంత బాగుందో. అట్లాంటిది ఈ రోజున శిథిలం అయిపోయి ఈ పులిచింతల ప్రాజెక్టు వల్ల ఈ ఊరు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. దగ్గరగా 8 గ్రామాలు ఖాళీ చేశారన్నట్టుగా విన్నాము. ఈ చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వెళ్ళిపోయి అంతా చూడండి, వాళ్ళు వాడుకున్న చెంబు గోడలు, కాంపౌండ్స్ కోసం కట్టుకున్న గోడలు, ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లు అనుకుంటుంది. చూడండి ఎంత చక్కగా కట్టుకున్నారో. అది ఆకారం చూస్తుంటే ఏదో పెంకులు ఇల్లు కానీ రేకులు ఇల్లు కానీ అన్నట్టుంది. చూడండి డాబాలు చక్కగా ఎంత చక్కగా కట్టుకున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇట్లా ఎన్ని నష్టాలు జరిగినాయో ఆ టైంలో. మొత్తం పెద్ద ఊరు ఇది. ఒక గుడి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నీటి మట్టం చాలా తక్కువగా ఉంది, రోజు రోజుకి తగ్గిపోతుంది కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చుట్టుపక్కల దూరంగా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఇల్లులు కట్టుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ప్రాణ నష్టం ఏం జరిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి మొత్తం అడ్వాన్స్గానే ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఏది ఏమైనా వాళ్ళ ఆస్తులు, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లులు, పొలాలు మొత్తం వదిలేసి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అయ్యే ఉంటారు. ఎవరెవరు ఎన్నెన్ని స్థలాలు, పొలాలు పోగొట్టుకున్నారో దానికి సరిపడా గవర్నమెంట్ కాంపెన్సేషన్గా ఇచ్చే ఉంటారు. మీకు ఆల్రెడీ ముందు చూపించాను నేను, జనం వాళ్ళు వజ్రాలు ఏరుతున్నట్టు. అవి మొత్తం చూస్తుంటే యుగపురుషుడు యుగానికి ఒక్కలో కార్తీయ అన్న చేసిన సినిమా గుర్తు వస్తుంటుంది. ఏదో చోళుల్ని ఎత్తుక్కుంటా వెళ్ళినప్పుడు ఒక గ్రామం చూపిస్తారు క్లైమాక్స్లో, ఆ గ్రామం లాగా ఉంది చూడటానికి. దూరంగా మీకు బావి కూడా కనపడుతుంది చూడండి, మొత్తం వాటర్ ప్రవాహానికి ఎట్లా అయిపోయిందో. మొత్తం నాపరాయి,
ఇక్కడ ఫార్మేషన్ చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం నాపరాళ్ళు దొరుకుతాయి ఇక్కడ ఎక్కువగా. ఇది నేను కరెక్ట్గా తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఉన్నాను ఇప్పుడు. ప్రజెంట్ ఇది ఆంధ్ర నేనున్న భాగం. చూడవచ్చు ఇది ఎంత పెద్ద, ఇది ఏదో బడవ గుడి అయి ఉంటుంది. ఇది ఎంత పెద్ద కట్టడం అంటే. చూడండి ఇది బావి. ఆ రోజుల్లో గిలక బావులు అంటారు కదా, ఆ గిలక బావులు. ఈ విగ్రహం ఎవరితో గుర్తుపట్టారా? స్వర్గీయ వైఎస్ఆర్ గారిది ఇది. చూడండి అప్పటికే విగ్రహం పెట్టేశారు. ఈ గుడి ఆ రోజుల్లోని గుడి. వజ్రాలు ఏరుకోవటమేమో కానీ గుడి లోపలికి వచ్చి కూడా దీన్ని ధ్వంసం చేసి కింద వేసినవి కూడా తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు మహానుభావులు. ఇక్కడ ఏ దేవుడు ఉంటాడో కూడా అర్థం కాకుండా అయిపోయింది. ఇది మాత్రం సిపిఎం సిపిఐ వాళ్ళ స్తూపం లాగా ఉంది. దానికి అట్నే ఉంది కానీ మరి ఇది కూడా దేవుడికి సంబంధించిన స్తూపం లాగా ఉంది. ఎందుకంటే దీన్ని ఎందుకు ఇక్కడ నిలబెట్టారో అర్థం కాలేదు. ఇక్కడ లోకల్ ఎవరన్నా గైడ్ లాగా వచ్చి ఉంటే బాగుండేది, మొత్తం వివరించేవాళ్ళు. చూడండి అసలు ఇది ఎంత పెద్ద కట్టడము. ఆ రోజుల్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టారో ఇది. ఆ రోజులు అంటే ఏం పెద్ద రోజులేం కాదు, నాకు తెలిసి 10-20 సంవత్సరాల లోపే ఇది. ఇంత పెద్ద ఇల్లు మరి ఆ రోజుల్లో జమీందారులు ఇల్లు లాగా ఉంది చూడబోతుంటే. ఇక్కడ చేపలు కూడా విపరీతంగా దొరుకుతున్నాయి, ఉన్న నీరు తక్కువైనా కానీ. అయితే ఇక్కడ మధ్యలో ఒక కాలువ ఉంది, అంటే కృష్ణానది ఇది. అయితే వరద వల్ల వచ్చి ఆ కృష్ణానదిని డామినేట్ చేస్తూ ఏది కృష్ణానదో అర్థం కాకుండా చేసేసింది ఈ వరద నీరు. మధ్యలో మేము బోట్లో వచ్చేటప్పుడు మీకు చూపించాను కదా, కొద్ది ప్రాంతమే, అంటే గట్టిగా ఒక 20 మీటర్ల కన్నా ఎక్కువ లెంత్ డిస్టెన్స్ లేదు అది. అది మాత్రమే కృష్ణానది. ఈ మిగిలిందంతా ఈ వరద నీరు. మొత్తాన్ని ఈ ఊరిని ముంచేసిన వరద నీరు ఇది. ఇందులోనే రోజుకి ఒక్కొక్కరికి 1 కింటా నుంచి 2 కింటాలు చేపలు పడుతున్నాయి. మార్కెట్ రేట్ని బట్టి వాళ్ళు ఈజీగా 5,000 నుంచి 6,000 సంపాదించుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఈ వజ్రాల వేటకు వచ్చే వాళ్ళని ఏరు దాటిస్తా, ఆ తర్వాత ఖాళీ సమయంలో చేపలు పట్టుకుంటా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళు ఒకప్పుడు ఈ ఊరు వాస్తవ్యులే. ఈ వరదల దెబ్బకి వాళ్ళు ఈ ఊరిని వదిలేసి వెళ్ళి పక్కన ఎక్కడో ఇల్లు వేసుకొని ఉంటున్నారు. ఇక్కడ మొత్తం 3 గ్రామాల పేర్లు బాగా అనిపిస్తున్నాయి. ఆ 3 గ్రామాల వాళ్ళు మాత్రం ఇంకా ఇక్కడే అక్కడక్కడ సెటిల్ అయి ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా మాత్రం ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు వారి వారి బంధువుల ఇళ్ళకి. డబ్బులు ఇస్తాము రండి అన్నా కానీ ఏ మహానుభావుడు మాకు దారి చూపిస్తానికి రావట్లేదు. ఇక్కడేమో పెద్ద పెద్ద కొండ చిలువలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, రక్త పెంజుర్లు ఉన్నాయంట. కొండ చిలువని మించిన రక్త పెంజురు ఉందంట. కొండ చూపిద్దురు రండయా, లేదు ఆ కోట చూపిద్దురు రండయా అంటే నువ్వు మాకు ఆ రక్త పెంజుర్ని చంపడానికి తోడురా, హెల్ప్ రా అని అడుగుతున్నారు. నేను చూడండి అసలు ఇవన్నీ ముళ్ళ చెట్లే. ఈ ముళ్ళ చెట్లలో నుంచి ఎక్కడ వెళ్ళాలా కొండ ఎక్కడానికి? ఇంత భయంకరమైన అడవి, సినిమాల్లో చెప్పే అడవి, కాకులు దూరని కాడడవి, చీమలు దూరని చిట్టడవి అని.
ఇది సీమలు అయితే దూరతాయి కానీ కాకులు అయితే దూరేలా లేవు. నిజంగానే ఇంత భయానకంగా ఉంది ఇది. చూస్తున్నారుగా, ఇది బడి. గుడి ఉంది, బడి ఉంది, కానీ ఊరే లేదు. బడిని దగ్గరగా చూపిస్తాను మీకు. పాఠాలు చెప్పమంటే మాత్రం కష్టం. చూడండి, ఒకప్పుడు బడి, ఇప్పుడు మేకలకి గొర్రెలకి బాత్రూమ్ అయింది. ఇది వాష్రూమ్లా మారిపోయింది వాటికి. పాఠశాల సమాచారం అంట. ఇది ప్రాథమిక పాఠశాల అంట. పాఠశాల పేరు ఏం అర్థం కావట్లేదు. ఇది ప్రాథమిక పాఠశాల అనేది మాత్రం అర్థమైంది. వాళ్ళు కూడా రాశారు బోర్డు మీదే. ఊళ్ళు (1986) అంట. 9/8/1988 ఇది కట్టింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఇంకొక క్లాసు. తాళ్ళు కట్టి ఉన్నాయి. మత్స్యకారులు బట్టలు ఆరేసుకోవడానికి కట్టుకున్నట్టున్నారు. ఇది వరదల్లో మునిగిపోయిన తర్వాత. ఇంకా వంటలు కూడా చేశారు, వలలు ఉన్నాయి. ఇది పురాతన వస్తువు ఏదో కనపడుతుంది. ఆడ పురాతనం కాదులే. చనిపోవడానికి ప్లేస్ ఏడా దొరకలేదా? వచ్చి దీంట్లో కూడా చనిపోయింది ఇది. ఓహో, ఏదో మంచి బ్రాండ్ కారు పార్కింగ్ చేశారా? ఏ రాజుల కారు అబ్బా ఇది. ఏదో పురావస్తు శాఖకు సంబంధించినవి. అవి మనం పట్టుకోకూడదు, వాళ్ళు ఊరుకోరు మళ్ళా. ఇదండి, ఇది పులిచింతల గ్రామం. ఈ పులిచింతల గ్రామం ఆ ప్రాజెక్టు దెబ్బకి ఏ విధంగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందో మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు. ఒక 8 గ్రామాలు ఇలాగే దాని ప్రాజెక్ట్ ఎఫెక్ట్కి నాశనం అయిపోయినాయి. అయితే అభివృద్ధి జరగాలంటే రోడ్లు రావాలి, అలాగే ప్రాజెక్టులు రావాలి. లేదంటే ఆ నీరు మొత్తం వృధాగా సముద్రపాలు అవటం తప్పితే ఏం లేదు. అభివృద్ధి మంచిదే, కానీ అలాంటప్పుడు కొన్నిసార్లు ఇట్లాంటి అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికొకరికి నష్టం జరగకుండా ఏమీ రాదు. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి తెలియకుండా తీయాలంటే అవ్వదు కదా. కాబట్టి కొన్ని బాధాకరమైన వదిలేసేయాలి. ఎందుకంటే అభివృద్ధి ముఖ్యం. నేను పుట్టిన కాడి నుంచి వింటానే ఉన్నాను, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. అది ఎప్పటికీ అభివృద్ధి చెందిద్దో, ఎప్పటికి అభివృద్ధి చెందింది అని వింటానో నాకు తెలియదు. పాఠశాల కదా, పూర్తిగా చెట్లతో నింపేశారు. ఇవి కూడా ఒక క్లాసెస్ అనుకుంటా. గ్రౌండ్ ఇది క్లాసెస్. పెద్ద పాఠశాలే ఇది. గ్రౌండ్ అని ఎందుకు చెప్పారు అనుకుంటున్నారు? ఇది రోలింగ్ ఉంది కాబట్టి. నేను బాగా షార్ప్ కదా. ఇదిగోండి, చూడండి, దీంతో తొట్టులు కూడా చేశారు ఇల్లు.
మ్యాటర్. రావటానికి ఊరంతా తిరిగి వచ్చిన రిటర్న్ వెళ్ళడానికి మాత్రం మాకు ఒక బాబాయ్ దొరికాడు, జాలరు. బోట్ ఎక్కాము. బోట్ కడుగుని చిల్లు ఉన్నట్టు ఉంది, నీళ్లు పైకి వస్తున్నాయి. ఏదో సినిమాలో చెప్పినట్టు ఈ చిల్లులో నుంచి వచ్చిన నీళ్ళు ఏ చిల్లులో నుంచి బయటకు వెళ్తాయో మరి. బయలుదేరి వెళ్తున్నాం చిన్నగా. అయితే మీకు చెప్పాను కదా నేను అనుకోని సంఘటన ఎదురైందని, అది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఏంటి అసలు సంఘటన అనేది. మేము కృష్ణానదిలో పడి అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఒక జిత్తుల మారి కొండ చిలువ చేపలను తినడం కోసం ఒక వలలో నక్కి ఉంది. అది చేపలను తినడానికి వచ్చిందా లేదంటే ఇంకేదన్నా ప్లానింగ్తో వచ్చిందా తెలియదు. అది ఇప్పుడు మేము దాన్ని అటాక్ చేయడానికి వెళ్తున్నాము. మా బోటు బాబాయ్ మాత్రం అసలు ఊరుకోవట్లేదు. అది ఉండకూడదు, దాన్ని చంపేయాల్సిందే అని మొండి పట్టి మమ్మల్ని కూడా తీసుకుపోతున్నాడు. ఏం జరిగిద్దో చూడాలి, మీరు కూడా చూద్దూరు రండి. కేర్ఫుల్గా చూడండి. వచ్చేసాను దగ్గరికి. ఈ వలలోనే ఉంది అది. తలకాయ బయట పెట్టుకొని మరి చూస్తుంది. ఓయమ్మ దీనమ్మ బడవ ఎంత ఉంది అందరు నాయన. ఇది అవలేలుగా మనిషిని కూడా మింగేసేలా ఉంది ఇది. ఇప్పుడుదాకా గాలి ఏం లేదు కానీ సడన్గా గాలి స్టార్ట్ అయింది. దానివల్ల పడవ అక్కడ నిలబెడతాం కష్టంగా ఉంది. పడవ అతనే ఆపాల్సి వస్తుంది, దెబ్బ అతనే వేయాల్సి వస్తుంది. మనకేమో పడవ నడపడం తెలీదా. అక్కడక్కడే తిరుగుతున్నాం దాన్ని కొట్టి చంపేయటానికి. దెబ్బ పడుతుంది కానీ దానికి పడట్లేదు. చూడండి ఎంత దగ్గరగా ఉందో. అయినా సామి రంగా. అయితే ఆ కొండ చెరువుని కొట్టడం అయితే మన వల్ల కాలేదు, ఎందుకంటే అక్కడ కర్రలు అడ్డం ఉండటం వల్ల దెబ్బ కర్రలకు తగులుతున్నాయి. సరే అని ఒడ్డుకు వస్తే మనోడు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు, డైమండ్స్ దొరికినాయి అని చెప్పి. అయితే ఇవి క్వార్ట్జ్కి డైమండ్స్కి మధ్యలో ఉన్నాయి. ఈ డైమండ్స్ లాగా అయితే నాకు అనిపించలేదు, బయటికి తీస్తానికి ఏమో అతను ఒప్పుకోవట్లేదు. నేను అప్పటికి చుట్టుపక్కల చెక్ చేసి చూశాను కానీ నాకైతే ఇవి క్వార్ట్జ్ లాగానే కనపడుతున్నాయి, స్ఫటిక రాళ్ళు. చూద్దాం, మీకు నేను చెప్పినట్టుగా మీకు నేను చూపిస్తాను. డైమండ్ దొరికింది ఒకళ్ళకి, డైమండ్ చూడండి అక్కడ దొరికిన డైమండ్. ఇది చూశారు కదా, పండగ చేసుకోండి. సో అయితే మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ రాము హోటల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ చేపల కూర తింటే మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు మెనూ కూడా చూపిస్తున్నాను. మేము ఒక 1/2 kg కూర తీసుకున్నాం, ఇద్దరికి 4 పీసులు వచ్చినాయి. కర్రీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మేము గట్టిగా అన్నం కూడా లాగిచ్చాం కర్రీ టేస్ట్ దెబ్బకి. ఒక చిన్న బౌల్లో 4 పీసులు వేసి పులుసు కూడా దండిగా వేసి ఇచ్చారు వైట్ రైస్ తోటి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు ప్రైసెస్ కావాలంటే మెనూలో ఉంది, మీరు చేపలు తెచ్చుకొని వండుతారు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ గణేష్.